నమస్కారం. నేను పగిడిపల్లి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్ఆర్ అండ్ పిజిఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మం. ఈరోజు మనము డిగ్రీ మొదటి సంవత్సరం ఆల్విదా అనే పాఠాన్ని చెప్పుకుందాం. ఆల్విదాని రాసిన వారు కౌముది. ఆల్విదా అంటే ఈడ్కోలు అని అర్థము. కౌముది ఇది కలం పేరు. కౌముది గారి అసలు పేరు షంషుద్దీన్ అనే అసలు పేరు. ఈయన కలం పేరు కౌముది అంటే వెన్నెల అని కూడా అర్థం ఉంది. కౌముది అంటే వెన్నెల అని అర్థం. ఆల్విదా అంటే ఈడ్కోలు. ఆయన రాసిన కవిత్వాల మొత్తాన్ని ఆల్విదా పేరు మీద సంకలనం చేయటం జరిగిందనమాట. కౌముది అసలు పేరు షంషుద్దీన్. ఖమ్మం జిల్లా ఎరిపాలెం మండలం మేనువోలు గ్రామంలో 15/10/1939 జన్మించాడు. ఉర్దూ, అరబీ, పార్సీ, తెలుగు భాషా సాహిత్యాల్లోని మంచి పండితుడు. సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. వీటితో పాటు అదనంగా మనకి సీనియర్ హిందీ టీచర్గా, పాత్రికేయుడిగా పనిచేశాడు. ఎక్కువగా చింతకాని మండలంలో పనిచేసి చింతకానిలోనే దాదాపుగా చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది. వీళ్ళ కేరాప్ అడ్రస్ కూడా ఖమ్మానికి దగ్గర నియరెస్ట్గా ఉన్న చింతకాని చెప్పుకునేవాళ్ళు. తర్వాత ఖమ్మంలో స్థిరపడ్డారు. అంటే కొన్ని పత్రికలకి స్ట్రింగర్గా పనిచేశాడు, కరస్పాండెంట్గా పనిచేశాడు అన్నమాట. సృజనాత్మక రచయితగానే కాక సమర్థుడైన అనువాదకుడిగా గుర్తింపు పొందాడు. అమృతలాల్ నాగర్ హిందీలో రాసిన సుహాగ్కే నుపూర్ని కళ్యాణ మంజీరాలు పేరట అనువాదించాడు. సుహాగ్కే నుపూర్ అనే కావ్యాన్ని కళ్యాణ మంజీరాలు అనే పేరట అనువాదించాడు. సుప్రసిద్ధ నాటక రచయిత శుంకర సత్యనారాయణతో కలిసి ఎన్నో కథలు, నవలలు, పాటలను తెలుగులోకి అనువాదం చేశాడు. మీకు శుంకర సత్యనారాయణంలో గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే మా భూమి అనే నాటకం, ముందడుగు అనే నాటకాలు. ఈ రెండు కూడా ముందడుగు ఆంధ్రాలోని సంచలనం రేగించి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా రాయబడిన నాటకంగా అది ఎన్నో మార్లు బ్యాన్కి గురైంది. అలాగే మా భూమి తెలంగాణలో భూపోరాటాలను చిత్రీకరించారు శుంకర సత్యనారాయణ గారు. ఆయన మిత్రుడు వాసిరెడ్డి గారితో కలిసి రాసిన ఈ రెండు నాటకాలు. అలాగే శుంకర సత్యనారాయణ గారు వాసిరెడ్డి భాస్కరరావు గారితో కలిసి ముందడుగు, మా భూమి నాటకాలే కాకోకుండా మరియు కౌముది మన షంషుద్దీన్తో కలిసి కూడా కొన్ని కథలు, నవలలు, పాటలు తెలుగులోకి అనువాదం చేశాడు. వీళ్ళది అభ్యుదయ రచయితల సంఘంలో వీళ్ళందరూ కలిసి ప్రజానాట్య మండలిలో కలిసి పనిచేయటం వల్ల వీళ్ళకున్న సనువు, ఆప్యాయత, అనురాగాలు, స్నేహంతో వీళ్ళు కలిసి పనిచేయటం జరిగింది. శుంకర సత్యనారాయణ గారు కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి. కౌముది గారు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అంటే ఖమ్మం జిల్లాలోని ఎరిపాలెం మండలం మేనువోలు, ఎరిపాలెము, శుంకర సత్యనారాయణ గారు కొన్నాళ్ళు టీచర్గా పనిచేసిన ఎర్లపాడు దగ్గరగా కావటం, వీళ్ళు స్వతహాగా రచయితలు కావటం, చాలా సనువేర్పడటం వల్ల ఆ చనువు కొద్దీ వీళ్ళు కలిసి కొన్ని కథలని, నవలని, పాటలని తెలుగులోకి వివిధ భాషలు, ఉర్దూ, హిందీ నుంచి బెంగాలీ భాషల నుంచి అనువాదం చేయటం జరిగిందనమాట. అంటే వీళ్ళిద్దరిది పక్కపక్క మండలాలన్నమాట.
ప్రేమ్చంద్ రాసిన రంగభూమి, బెంగాలీలో రాసిన రంగభూమిని అనువాదం చేశాడు. ప్రఖ్యాత రష్యన్ కవి రస్సుల్ కన్జులోని ఆత్మకథలో కొంత భాగం తెలుగులోకి తెచ్చాడు కౌముది. అక్షరదీపం పత్రికా సంపాదకునిగా ఖమ్మం జిల్లా రచయితల సంఘం స్థాపన, నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించి నిర్మాణాత్మకమైన కృషి చేశాడు. కౌముది రచనలని ఆల్విదా అనే కవితా సర్వస్వంగా వెలువడింది. 17 జనవరి 1997లో తనువు సాలించాడు. అంటే అక్షరదీపము మనకి 90వ దశకంలోనే ఈ వయోజన విద్యను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయంటే అక్షరదీపము అనే పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయటం జరిగిందనమాట. వయోజన విద్యను పెంచాలి అంటే విద్యా శాతాన్ని పెంచాలి భారతదేశంలో రాష్ట్రాలలో అని. అప్పుడు 90వ దశకంలోని అక్షరదీపం అనే ప్రోగ్రామ్స్ నడిచాయి ఖమ్మం జిల్లాలో. ఈ అక్షరదీపము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఒక అనుబంధ సంస్థగా ఉంటూ ఈ టీచర్లు, ఇంట్రెస్ట్ కలిగిన టీచర్ల మొత్తాన్ని కూడా కొంతమంది డిప్యూట్ చేసుకొని అక్షరదీపం అనే కార్యక్రమం చేయటం జరిగిందన్నమాట. అందులోని అక్షరదీపం అనే పత్రికను కూడా ఒకటి నడిపారు ఆ సంస్థ. దానికి సంపాదకుడిగా ఉన్నాడు. అలాగే ఖమ్మం జిల్లా రచయితల సంఘం స్థాపనలో కానీ, అభ్యుదయ రచయితల సంఘం నిర్వహణలో కానీ, ఆర్ఎస్ నిర్వహణలో కానీ కీలక పాత్ర నిర్వహించిన వాడు కౌముది. కౌముది అనంలోనే మనకి వాస్తవానికి చాలామందికి తెలియకపోవచ్చు, కానీ కౌముది అంటే ఎవరు అంటే మనకి అప్సర్, ఈనాడు ఖమ్మం నుంచి అమెరికా వెళ్ళి స్థిరపడిన ఒక అంతర్జాతీయ తెలుగు కవి, సారంగు ఈ పత్రిక నిర్వాహకుడు అప్సర్ గారి తండ్రే మనకి కౌముది అని చెప్పుకోవచ్చు అన్నమాట. కౌముది ఖమ్మంలో చాలామందిని కవులను తయారు చేశాడు. ఆ కవుల్లో చెప్పుకోదగ్గ వాళ్ళు మనకి అప్సర్, ప్రసేన్, సీతారాం, ఇంకా తర్వాత మనకి కొంతమంది కూడా బయటకు వస్తారు. వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే చాలామంది ఉన్నారు. ఆయన యొక్క ప్రభావంతో కవులైన వ్యక్తులు వీళ్ళంతా కూడా. మనము అందుకనే ఇక్కడ మనకి కౌముది గురించి ఇంకొక 2 మాటలు చెప్పుకోవాలి అంటే, మనకి నరసప్ప గారు కౌముది సాహిత్య వృద్ధి అనే పేరు మీద ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసంలోని 1-2 మాటలు చెప్పుకొని మనము మళ్ళీ పాఠంలోకి వెళ్ళిపోదాం. కౌముది పసితనంలోనే పరిసరాలను పలకరించటం తనంత తానే నేర్చుకున్నాడు. పక్షులతో, వృక్షాలతో, పరిసరాలతో పరవశించటం అలవాటు చేసుకున్నాడు. చిన్న వయసులోనే ప్రకృతితో పాఠశాలగా మార్చుకున్నాడు. పంచభూతాలను అధ్యాపకులుగా సంపాదించుకున్న ప్రతిభావంతుడు కౌముది. పవనాలు ఆయనకు చరణాలు నేర్పాయి. బాగా రాయాలంటే అంతకన్నా బాగా చదవాలని నమ్మే కౌముది నిరంతర పఠనం అతన్ని నిఖార్సైన కవిగా ఖరారు చేసింది అంటాడు శ్రీ నరసప్ప. ఇంకా నరసప్ప మాటల్లో మనం చెప్పాలి అంటే మనకి పట్టణం నా వ్యసనం, పార్టీ నా ప్రాణం అని నమ్మే కౌముది ఒకవైపు పట్టణం, మరొక వైపు కమ్యూనిస్టు పార్టీ తన ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డాయి అంటాడు. పార్టీ మహాసభల్లో తన స్వీగీతాలాపన ద్వారా లక్షలాది మంది శ్రోతలను ఉర్రూతొలగించిన చరిత్ర కౌముది గారి కంఠస్వరానికి ఉన్నది. బెజవాడలో జరిగిన పార్టీ మహాసభల సందర్భంగా దాదాపు 15 లక్షల మంది ప్రజల మధ్య నిలబడి పాట పాడటం తన జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప అనుభవం అంటారు.
అందులో భాగంగానే అభ్యుదయ రచయితల సంఘంలో చేరి సంఘం కొరకు ఎందరో యువ కవులను ప్రోత్సహించటం, వారు రాస్తే విని ఆనందించడం చూసిన వారి కుమారుడు అప్సర్, మీరు కావ్యకర్తలు కావాలి కానీ ఇలా కార్యకర్తలు కావాలంటే ఏంటని గట్టిగానే ఇసుకున్న కౌముది నిపించుకోలేదు. అంటే కావ్యకర్తలు కావాలి కానీ కార్యకర్త కావటం ఏంటని తండ్రిని అనటం జరిగిందనమాట. ఈ విధంగా మనకి కౌముది గురించి చెప్పుకోవాలి అంటే చాలా ఉన్నది. మనము పాఠ్యభాగ సందర్భంలోకి వెళ్దాం. ఒక మాటలో చెప్పాలి అంటే రావిశాస్త్రి గారు కౌముది గురించి ఏమన్నాడో నరసప్ప గారు ఇక్కడ కోట్ చేశారు, చూద్దాం. రావిశాస్త్రి అంటటోడే ఏ మరకలేని తురకబ్రాహ్మణుడని కౌముది గురించి తన మదిలో మాటని చెప్తారు. అవంశ్ సోమసుందర్ గారి అంతరంగంలో అరుదైన కవివృది కౌముది తన కాలానికి ప్రాతినిధ్యం వహించిన శక్తివంతమైన కవితాస్వరాలలో కౌముది గారిది కూడా ఒకటి. తన కాలాలలో మిగతా కవుల కంటే వేరుగా మాట్లాడగలిగితే ఒక కవి తన గొంతుతో మాట్లాడుతున్నాడని అర్థం. కౌముది గారు అభ్యుదయ కవుల్లో సొంత గొంతున్న కవి అని ఎందరగంటి శ్రీకాంత శర్మ గారు వెన్నెల కోనులు పోగు సందంగా సెలవిచ్చారు. ఖమ్మం రచయితల సంఘం స్థాపించి కమ్మన కవితా రసాన్ని కీర్ చేసి మనందరికి షేర్ చేసిన కవిషేర్ కౌముది అంటాడు నరసప్ప. సరే, ఇంతవరకు మన కౌముది గారి యొక్క కవి పరిచయం చెప్పుకున్నాము. పాఠ్యభాగ సందర్భం గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ మహాకవి ముగ్ధుం మొయిద్దీన్పై రాసిన స్మృతి కవిత ఇది. స్మృతి కవితలు అంటే ఏమిటి అంటే, ఎవరైనా ప్రియురాలు కానీ, భార్య కానీ, మిత్రులు కానీ, పుత్రులు కానీ, పుత్రికలు కానీ, తండ్రి కానీ, ఎవరైనా సరే తల్లి కానీ చనిపోయినప్పుడు ఒక కవి కలిగే బాధను, ఇబ్బందిని, తన ఆత్మీయులు చనిపోయినప్పుడు కవి కలిగే బాధనే కవితా రూపంలో రాస్తే దాని స్మృతి గీతం అని అంటారు. ఎలజీ అని ఇంగ్లీష్లో అంటారు. మనకి ఇంగ్లీష్లో కూడా వెలజీలు చాలా ఉన్నాయి. తెలుగులోని ప్రముఖ వెలజీ అని చెప్పుకుంటున్నాం కదా మనము. శ్రీశ్రీ కొంపెల్ల జనార్దన్ రావు గారు చనిపోయినప్పుడు స్మృతి గీతం రాశాడు. ఆ స్మృతి గీతము మహాప్రస్థానికి మొదటగా పెట్టాడు కొంపెల్ల జనార్దన్ రావుకి స్మృతి గీతాన్ని మహాప్రస్థానంలో. అది అత్యంత ఫేమస్ అయింది. అలాగే మనకి తెలంగాణ మహాకవి ముగ్ధుం మొయిద్దీన్ చనిపోయినప్పుడు కమ్యూనిస్టు యోధుడు, స్వతంత్ర సమరయోధుడు అన్నమాట. ముగ్ధుం మొయిద్దీన్ చనిపోయినప్పుడు రాసిన కౌముది రాసిన స్మృతి గీతమే ఈ యొక్క ఆల్విదా. ఆల్విదా అంటే ఈడ్కోలు అని అర్థం. ముగ్ధుం స్వతంత్ర సమరయోధుడు, అనేక కార్మిక సంఘాలకు నాయకుడు, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకడు, ఉర్దూ కవి. హైదరాబాద్ స్టేట్లో 1908లో మెదక్ జిల్లా ఆందోళనలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య భూమిక పోషించాడు. పాసిజానికి అంటే నిజాం పాసిజానికి వ్యతిరేకంగా సమాజ స్థాపన కోసం క్రియాశీలకంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. శాసన మండలి సభ్యుడిగా, ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా మెలిగాడు. ప్రగతిశీల భావాలతో పీడిత జనుల పక్షాన కలమెత్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్ని అంకితం చేశాడు. వీరి రచనలు విస్తృతంగా తెలుగులోకి అనువాదమై ప్రసిద్ధి పొందాయి. ముగ్ధుం తన కవిత్వం ద్వారా ప్రజలను చైతన్యపరిచాడు. తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాతగా నిలిచాడు.
ఒక వైతాళికుడు మరణానికి దగ్గరగా చూసిన భావోద్వేగంతో దుఃఖభరితుడై కౌముది ఆలపించిన ఈ స్మృతి గీతికలో ముగ్ధం వ్యక్తిత్వం బహుముఖీన కోణాలు కనిపిస్తాయి. ముగ్ధం కవిత్వ ప్రత్యేకతను, విశిష్ట వ్యక్తిత్వాన్ని, సామాజిక రాజకీయ దృక్పథాన్ని కౌముది ఆల్విదాలో కవిత్వీకరించాడు. లోకాన్ని జాగృతపరిచి మానవాళికి చైతన్యాన్ని అందించిన మహాకవులు మరణం సమకాలీన కవులకు తీరని విషాదాన్ని, తీవ్ర వేదనని మిగులుస్తుంది. ముగ్ధం మరణంపై తనకు తెలంగాణ సమాజానికి ఏర్పడిన వెలితి ఏమిటో ఆల్విదా ఆవిష్కరిస్తుంది. భావాల ఉద్ధృతి, ఆవేదన తీవ్రత ఎట్లా ఒక కాంక్షగా రూపుదిద్దుకుంటుందో ఈ కవిత ద్వారా తెలుస్తుంది. ఆధునిక కవిత సంవేదనలో అభివ్యక్తి ఏమిటో కూడా ఈ కవిత వ్యక్తపరుస్తుంది. ఆల్విదా కవితా సర్వస్వం నుండి ఈ పాఠ్యభాగం తీసుకోవడం జరిగింది. మనకి మగ్దుం మొహిద్దీన్ గురించి చెప్పుకుంటే, మగ్దుం మొహిద్దీన్ ఒక కమ్యూనిస్టు యోధుడు, ఒక స్వతంత్ర సమరయోధుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకని? స్వతంత్ర పోరాటంలోని పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ తరపు నుంచి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. వాస్తవానికి నిజాము సాటి ముస్లిం అయినా కూడా నిజాము యొక్క దమనకాండలు, కాసిం రజీ యొక్క కాసిం రజీ నాయకత్వంలో రజాకారులు నడిపే దమనకాండలను ఖండించి కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి తను నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాటం చేసిన అసలు సిసలైన కమ్యూనిస్టు యోధుడు, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలోని కీలక భూమిక పోషించిన వాడు ముగ్ధం మొహిద్దీన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో, ఆనాటి పరిస్థితుల్లో, స్వతంత్ర పోరాటము పరిస్థితుల్లో, లేదా తెలంగాణ ప్రాంతము అంతా కూడా హైదరాబాద్ రాష్ట్రము ఇండియన్ యూనియన్ కలిసే టైంలో జరుగుతున్న పోరాటంలోని కమ్యూనిస్టుల భూపోరాటాలు చేసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు భూపోరాటాలు చేశారు. ఆ భూపోరాటాల్లోని కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లోని చాలా రావి నారాయణ రెడ్డి, దేవులపల్లి రామాంజనం, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నాడు. అలాంటి వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళల్లోని మనం ముగ్ధం మొహిద్దీన్ కూడా చెప్పుకోవచ్చు. ముగ్ధం మొహిద్దీన్ తను సాటి ముస్లింకి వ్యతిరేకంగా పోరాటం చేయటం అన్నది గొప్ప విషయంగా భావించవచ్చు. అంటే ఆయనకు కావలసింది ప్రజలు, ప్రభువులు కాదు. ప్రభువు ఎవడైనా కావచ్చు, కానీ తన మతం వాడైనప్పటికీ కూడా ఆ ప్రభువుకి వ్యతిరేకంగా, నిజాం ప్రభువుకి వ్యతిరేకంగా పోరాటం చేసి పీడితుల పక్షాన్ని నిలబడ్డవాడు, తను నమ్మిన సిద్ధాంతాలకి జీవితాన్ని అంకితం చేసిన వాడే నిజమైన నాయకుడు అంటాడు. అలాంటి నిజమైన నాయకుడు, అసలు సిసలైన నాయకుడు ముగ్ధం మొహిద్దీన్. ఇతను నాయకుడే కాదు, గొప్ప ఉర్దూ భాషలోని ఎన్నో కవిత్వాలు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన కవిత్వాలు రాశాడు. ఆ కవిత్వాలని మన గజ్జల మల్లారెడ్డి గారు మరియు మనకి కౌముది గారు వీళ్ళిద్దరు కలిసి ముగ్ధం మొహిద్దీన్ కవితను తెలుగులోకి అనువాదించడం కూడా జరిగిందనమాట. అలాంటి ఒక వైతాళికుడు మరణానికి చలించిపోయిన కౌముది రాసిన గీతమే ఆల్విదా. ఆల్విదా అంటే ఈడ్కోలేని అర్థము. ఒక్కసారి పాఠ్యాంశంలోకి వెళ్దాం, కవితలోకి. గీతాశిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. ఏ సంకేతం లేకుండా, ఎవరికీ చెప్పకుండా, అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రంలా గీతాశిల్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ గీతాశిల్పి ఎవరు అంటే ముగ్ధం మొహిద్దీన్. ముగ్ధం మొహిద్దీన్ చనిపోయాడు. గీతాశిల్పి అంటే కవి అని అర్థం. గీతం తెగిపోయింది అంటే కవిత్వం ఆగిపోయింది. ఏ సంకేతం లేకోకుండా
ఎవరికీ చెప్పకుండా అనుకోకుండా తెగిన గాలిలో ఎగిరే కరిగిపోయే నక్షత్రంలా. నక్షత్రము అనుకోకుండా తెగిపోతే గాలిలో కలిసిపోద్ది కదా, అలా కలిసిపోయాడంట గాలిలో. ఎవరో ముగ్ధ మొయిద్దీన్. అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి సుక్కల. అకస్మాత్తుగా జారిపోయే కన్నీటి సుక్క, అనుకోకుండా కన్నీటి సుక్క మట్టిలో అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయినట్టు ముగ్ధ మొయిద్దీన్ మరణించాడంట. ఉన్నట్టుండి హఠాత్తుగా సభ మధ్యలో ఉంచి తల ఉంచుకొని షాయిర్ వెళ్ళిపోయాడు. ముషాయిరా ఆగిపోయింది. ఉన్నట్టుండి సభ మధ్యలో ఉంచి తల ఉంచుకొని షాయిర్ వెళ్ళిపోయాడు. షాయిర్ అంటే ఎవరు? ఉపన్యాసకుడు, వక్త. ముషాయిర్ అంటే సభ లేక సాహిత్య సభని ముషాయిరా అంటారు. అంటే ఒక సభలో ఉంచి ఒక ఉపన్యాసకుడు ఎట్లా వెళ్ళిపోయాడో తల వంచుకొని ఎవరికి చెప్పకుండా అలా వెళ్ళిపోయాడంట. ఆయన అలా వెళ్ళిపోవటం వల్ల ఏమైపోయిందంట, ఒక సాహిత్య సభ ఆగిపోయిందంట. పరువు పోయింది, పరిమళం పోయింది, కవి హృదయం పోయింది, కవి ఉదయం పోయింది. పరువం పోయింది. పరువం అంటే యవ్వనం, పరిమళం సువాసన పోయింది, యవ్వనపు సువాసన పోయింది. సారీ, కవి హృదయం పోయింది, కవి ఉదయం పోయింది. కవి యొక్క మనసు పోయిందంట. కవికి కావలసిన ఉదయం అంటే పొద్దున్నే సూర్యోదయం కూడా పోయిందంట. కవికి ఉదయం పోయింది, ఆ కవికి సూర్యోదయం కూడా కనుమరుగైపోయిందంట. సొగసు పోయింది, సోయగం పోయింది. సొగసు పోయిందంట, సోయగం పోయిందంట. అందము ఆనందము రెండూ పోయాయంట. ఆదమర్చి నిద్రపోతున్న బేదరాల వక్షస్థలం మీద సామాన్యుడు భద్రంగా దాచుకున్న రుసిర స్వప్నాల కెంపు మీద, కవిత్వ సొంపు మీద, తెల్లంగన్ మీద, తెలుగువాడి మీద, భాగ్యమతి మీద, అభాగ్యులందరి నడినెత్తి మీద మొన్న రాత్రి హఠాత్తుగా మిన్నివిరిగి పడిపోయింది. అంటే ఆదమరిచి నిద్రపోతున్న బేదరాలు వక్షస్థలం మీద, బేదరాలు ఆదమరిచి నిద్రపోతున్నది ఆమె యొక్క ఎదుర్రొమ్ముల మీద, సామాన్యుడు భద్రంగా దాచుకున్న అందమైన కళల మీద, కళల కెంపు మీద, కవిత్వం సొంపు మీద, తిల్లాంగన్ మీద అంటే సంగీతం మీద, తిల్లాంగన్ అంటే సంగీతం, తెలుగు వాడి మీద, భాగ్యమతి మీద, భాగ్యమతి అంటే హైదరాబాద్ నగరం, హైదరాబాద్ నగరం మీద, అభాగ్యుల అందరి నడినెత్తి మీద మొన్న రాత్రి హఠాత్తుగా మిన్నివిరిగి పడిపోయిందంట. అంటే మనకి ముగ్ధ మొయిద్దీన్ చనిపోతే ఈ విధంగా నష్టం జరిగిందని చెప్తున్నారు. బేదరాల వక్షస్థలం మీద, సామాన్యుడు భద్రంగా దాచుకున్న సిరరుసిర స్వప్నాల కెంపు మీద, కవిత్వం మీద, తెలంగాణ మీద, తెలుగువాడి మీద, భాగ్యమతి మీద, అభాగ్యుల అందరి నడినెత్తి మీద మొన్న రాత్రి హఠాత్తుగా మిన్ని విరిగి పడిపోయిందంట. అంటే ఆకాశం విరిగి పడిపోయిందంట వీళ్ళందరి మీద. గీతాశిల్పి వెళ్ళిపోయాడు. గీతాశిల్పి వెళ్ళిపోయాడు. గీతం తెగిపోయింది, జ్యోతి ఆరిపోయింది. జైళ్లను, కన్నీళ్లను, రైఫిళ్లను, రాపిళ్లను సోదరుల అందరితో కలిసి సాదరంగా పంచుకున్నవాడు, రాళ్ళను కవ్వించినవాడు, మోళ్లను నవ్వించినవాడు,
పరిస్థితుల కఠినశిల వర్షాలకు పగిలిపోని ఆదర్శాల గాజుమాడ కట్టినవాడు. వర్గాలు వర్ణాలు వైషమ్యాలు లేని స్వర్గాల కోసం కలగన్నవాడు. అరుణ ధ్వజానికి అరుణ ఉషస్సుని కని ఎర్రటి ఆశలకు ఎర్రటి కలలకు అంకితమైపోయిన దీనబంధువు, బిందువులో ఇముడిపోయిన సింధువు. ఏందంట, గీతాశిల్పి వెళ్ళిపోయాడంట. జ్యోతి ఆరిపోయింది అంటే ఎలుగు ఆరిపోయింది. జైళ్లను కన్నీళ్లను రైపిళ్లను రాపిళ్లను సోదరులందరితో కలిసి సాదరంగా పంచుకున్నవాడు. ముగ్ధు మొయిద్దీను తను చేసిన ఉద్యమాలలో పోరాటాలలో జైలుకెళ్ళటం, ఆ జైళ్ళల్లోని తన సోదరులతోని తనతో పాటు కలిసి జైలుకు వచ్చిన సోదరులతో కన్నీళ్లను రైపిళ్లను రాపిళ్లను తుపాకులను పంచుకున్నాడు, కన్నీళ్లు పంచుకున్నాడు, ఇబ్బందులు పంచుకున్నాడు, కష్టాలు పంచుకున్నాడు. వాళ్ళకు కలిగిన ప్రతి దానిని కూడా జైలులో అందరూ కలిసి సమానంగా పంచుకున్నాడు, సాధారణంగా పంచుకున్నాడు. అది కూడా రాళ్ళను కవ్వించాడు తన కవిత్వంతో, మూలలను నవ్వించాడు తన కవిత్వంతో. పరిస్థితుల కఠిన శిలల వర్షాలకు పగిలిపోని ఆదర్శాల గాజుమాడ కట్టినవాడు. అంటే సహజంగా ఆదర్శపు గాజుమాడ అనేది పగిలిపోద్ది, కానీ ఇక్కడ పగిలిపోని అంటున్నాడు కవి. ఆదర్శాల గాజుమాడలు ఎప్పుడైనా సరే ఏ కవి కట్టినా సరే అవి పగిలిపోతాయి, కేవలం కలలుగానే మిగిలిపోతాయి. కానీ ఇక్కడ పగిలిపోని ఆదర్శాల గాజుమేడలు కట్టాడు ప్రజల కోసం. అంటే ఎలాంటి గాజుమేడలు అంటే వర్గాలు వర్ణాలు వైషమ్యాలు లేని స్వర్గాల కోసం కలగన్నారు. భారతదేశం అంటే కులము, ప్రాంతము, మతము, భాష, వివిధ రకాలైన వర్ణాలు వర్గాలు వైషమ్యాలు ఉన్నాయి. అలాంటి లేని వర్గాలు వైషమ్యాలు వర్ణాలు లేని స్వర్గం కోసం కలగన్నాడు. అందరూ మనుషులుమే, అందరూ సమానంగా బ్రతకాలి అనే ఒక కళ. ఆ కళ కమ్యూనిస్టు పార్టీ ద్వారా నెరవేరుద్ది. సమానత్వం, ప్రపంచ మానవులంతా సమానులేనని అనే కళ కన్నాడు ముగ్ధు మొయిద్దీన్. ఆ కళ గురించి చెప్తున్నాడు. అరుణ ధ్వజానికి అరుణుషస్సుని కని ఎర్రటి ఆశలకు ఎర్రటి కలలకు అంకితమైపోయిన దీనబంధువు, బిందువులో ఇముడిపోయిన సింధువు అంట. ఏంటి, ఎర్రని జెండాకి ఎర్రని ఉషస్సును అంటించి ఎర్రటి ఆశలకు ఎర్రటి కలలకు అంకితమైపోయాడు. అంటే ప్రపంచమంతా కూడా కమ్యూనిస్టుమయమైపోవాలి, కమ్యూనిస్టు దేశ అంటే తను ఎర్రటి కళ్ళగన్నాడు. ప్రపంచమంతా కమ్యూనిస్టుమయం కావాలని ఎర్రటి కళ్ళగన్నాడు. అవనిని ఆకాశానికి ఎత్తినవాడు, ఆకాశాన్ని అవని మీదకి దింపినవాడు. తన కవిత్వం ద్వారా, తన ఆలోచన ద్వారా, తన సిద్ధాంతం ద్వారా భూమిని ఆకాశానికి ఎత్తాడు, ఆకాశాన్ని భూమి మీదకి దింపినవాడు. నిప్పులో మంచులో నిప్పును పుట్టించినవాడు. ఆడవాళ్ళ సొల్లుల్లో ఆబద్ధాలలో సాని వాడలలో సారా కంపులో నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి అగ్నిభిక్ష పెట్టినవాడు. ఉడుగణాల సిక్కిళ్ళ మీద ఉజ్వలమైన వెలుగును, మెరుపు కన్య మేయి విరుపులోని మనోహరమైన జిలుగును, వసంతాల క్రాంతిని మేళాయించి సంధ్యారాగ సలిలాన్ని జ్యోత్స్న ద్రవాన్ని కలిపి అపురూపమైన శిల్పాలకు రూపసృష్టి చేసినవాడు. ఏంటంట, మనకి అవనని ఆకాశానికి ఎత్తిండంట, ఆకాశాన్ని భూమి మీదకి దింపాడంట. నిప్పులో మంచులో నిప్పును పుట్టించినవాడు. వాస్తవానికి చెప్పాలి అంటే అవనని ఆకాశానికి ఎత్తటం కానీ, ఆకాశాన్ని అవన మీదకి దించడం అంటే భూమి మీదకి దించడం కానీ సాధ్యపడిద్దా? నిప్పులో మంచులో నిప్పును కానీ పుట్టించడం సాధ్యపడిద్ది అంటే సాధ్యపడవు. ఈ సాధ్యపడని అంశాలు కూడా తన కవిత్వం ద్వారా చేశాడు అని చెప్తున్నాడు.
ఆడవాళ్ళ సొల్లుల్లో, అబద్ధాల్లో, సానివాడల్లో, సారా కంపుల్లో నగ్నంగా సివికిపోయిన కవిత్వానికి అగ్నిభిక్ష పెట్టినవాడు. కవిత్వం ఆడవాళ్ళ సొల్లు ముచ్చట్లలోను, సానివాడల్లో అంటే సానివాడల్లోని పాటలలోని, సంగీతంలోని, సారా కంపులోని, తాగి సారా కంపులోని ఈ యొక్క కవిత్వము నగ్నంగా చివికిపోతే దానికి అగ్నిభిక్ష పెట్టాడంట. ఉడుగణాల చెక్కిళ్ళ మీద ఉజ్వలమైన వెలుగును, నక్షత్ర సమూహాల చెక్కిళ్ళ మీద ఉజ్వలమైన వెలుగును, మెరుపు కన్య మేయి విరుపులోను మనోహరమైన జిలుగును, మెరుపు అనే కన్య యొక్క శరీరం విరుపుల్లోని మనోహరమైన జిలుగును ఎడుతూరును, వసంతాల క్రాంతిని మేళాయించి, సంధ్యారాగ సలలాని, సంధ్యారాగము అంటే సంధ్యావందనం చేసే నీరును, జ్యోత్స్నా ద్రవాన్ని, వెన్నెల నీటిని కలిపి అపురూపమైన శిల్పాలకు రూపసృష్టి చేసినవాడు. శబ్దాలకు ప్రాణం పోసి సమరాలు నడిపించిన కవి. శబ్దాలకు ప్రాణం పోసి యుద్ధం చేపించాడు. అపరాత్రి ఆకాశం మేడ పొడజోవని అరుణత్సవి. అర్ధరాత్రి ఆకాశంలోని ఒక పొడసూపిన అరుణత్సవి అంటే ఒక అరుణ కాంతి అంట, ఎర్రని కాంతి. కలకలం విడిసి రక్తం క్రక్కుతున్న క్షోభను క్షమాన్ని విడిచి, అట్టకట్టిన చెక్కిళ్లను క్రక్కటిల్లుతున్న పెదవులను విడిచి, ఆకాశానికి సిల్లులు పొడిచే నిట్టూర్పులను విడిచి, దొక్కాల కొండలను మోస్తూ తిరిగే చిన్న చిన్న గుండెలను విడిచి, హృదయాలను విడిచి, సాహిత్య పదాలను విడిచి, వెన్నెల పువ్వుల నవ్వులను విడిచి, ఇంద్రధనుసుల్ని, మంద మారుతాలని, తోటలని, తూనీగలను విడిచి, సొంత గుండె దగా చేసే సంఘాన్ని విడిచి, స్వరానికి, సంగీతాన్ని, జీవిత సర్వస్వాన్ని విడిచి గీతాశిల్పి వెళ్ళిపోయాడు. గీతం తెగిపోయింది. మహాకవి, మహానాయకుడు ముగ్ధం మరణ వార్తని రాసిన ఈ కవిత్వం చూడండి ఒక్కసారి. అంటే శబ్దాలకు ప్రాణం పోసి యుద్ధాలు చేపించాడు. అర్ధరాత్రి వేళ ఆకాశం మీద వెన్నెలను చూపించాడు. కలం విడిచి కళలను విడిచాడు. తను ఎన్నో కళలు కన్నాడు. ఆ కళలు విడిచాడు, కలం విడిచిపెట్టాడు. కలకలం విడిచాడు అంటే ఆందోళనను విడిచాడు. రక్తం కక్కుతున్న క్షోభను విడిచాడు. క్షమాన్ని విడిచాడు అంటే సమాజంలో ఉన్న క్షమాలను విడిచాడు. అట్టకెట్టిన చెక్కిళ్ళను విడిచాడు. కక్కటిల్లుతున్న పెదవులను విడిచాడు. కక్కటిలం అంటే వాంతు చేసుకోవటం. ఆకాశానికి చిల్లులు పొడిసి నిట్టూపులను కూడా విడిచాడు. దొక్కాల కొండలను మోస్తూ తిరిగే చిన్న చిన్న గుండెలను కూడా విడిచాడు. ఉదయాన్ని ఇడిసి, సాహిత్య పదాన్ని ఇడిచి, వెన్నెల పువ్వుల నవ్వులను విడిచి, ధనుసుల్ని మంద మారుతాలని అంటే మెల్లనకి పిల్లగాలులను విడిచాడంట. తోటలను విడిచాడు, తూనీగలను విడిచాడు, సొంత గుండెలో దగా చేసే సంఘాన్ని విడిచాడు. పార్టీలోనూ ఎంతోమంది దగా చేస్తూ వెన్నుపోటు పొడిచాడు. అలాంటి సంఘాలను కూడా విడిచిపెట్టాడు. స్వరాన్ని, సంగీతాన్ని, జీవిత సర్వస్వాన్ని విడిచి గీతాశిల్పి వెళ్ళిపోయాడు. గీతం తెగిపోయిందంట. అంటే ముగ్ధం మొయిద్దీన్ మరణించాడు. తను ఏమేమి విడిచిపోయాడో, ఎలా విడిచిపోయాడో, ఎందుకు విడిచిపోవాల్సి వచ్చిందో మొత్తం కూడా తన కవిత్వం ద్వారా, తన యొక్క స్మృతి గీతం ద్వారా కౌముది గారు ముగ్ధం మొయిద్దీన్కి గొప్ప నివాళులు అర్పించారని చెప్పుకోవచ్చు. ఆ నివాళులే అల్విదా. ఈ పాట విన్న విద్యార్థి మిత్రులకందరికీ ధన్యవాదములు.